హాయ్ హలో స్టూడెంట్స్. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, తెలంగాణ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రాక్టికల్స్ డేట్స్ మార్చుకునేటువంటి అవకాశం అయితే టీఎస్ ఇంటర్మీడియట్ బోర్డు అయితే కల్పిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఎందుకని డేట్స్ మార్చుకునేటువంటి అవకాశం ఉంది అంటే, మనకి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ వచ్చేసి తెలంగాణ స్టేట్లో ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే మనకి జేఈ మెయిన్ సెషన్ 1 వచ్చేసి జేఈ మెయిన్ సెషన్ 1 డేట్స్ మీకు ఐడియా ఉంది కదా. సో జేఈ మెయిన్ సెషన్ 1 డేట్స్ మనకి జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు అయితే ఉన్నాయి. సో ఫిబ్రవరి 1 ఇప్పటి వరకు ఇక్కడ వరకు మనకి జేఈ మెయిన్ సెషన్ 1 డేట్స్ అనమాట. మరి ఈ డేట్స్లో ఫిబ్రవరి 1 తారీఖు నాడు మనకి ఎగ్జామ్ ఒకవేళ ఉన్నట్లయితే ఫిబ్రవరి 1 నాడు ఎగ్జామ్ రాయాల్సిన స్టూడెంట్కి ఈ ఫిబ్రవరి 1 నాడు జేఈ మెయిన్ సెషన్ 1 ఎగ్జామ్ డేట్ పడింది అతనికి. సో ఆ ఎగ్జామ్ డేట్ మార్చుకోవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే అది సెంట్రల్ లెవెల్లో అఫీషియల్గా ఆ ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్ అవుతుంది కాబట్టి అది మార్చుకునేటువంటి ఛాన్స్ మనకు ఉండదు. కానీ స్టేట్లో జరుగుతున్నటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో 1 తారీఖు నాడే జేఈ ఎగ్జామ్ ఉండి అదే 1 తారీఖు నాడు వాళ్ళ కాలేజీలో ప్రాక్టికల్ స్టార్ట్ అయ్యి ఆ ప్రాక్టికల్ సెషన్లో అతని హాల్ టికెట్ నెంబర్ కూడా ఫస్ట్ డే అంటే ఫిబ్రవరి 1 తారీఖు నాడే అతనికి కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే అతను ఈ జేఈ మెయిన్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ డేట్ మాత్రం నెక్స్ట్ డేట్లో అంటే ఆ స్పెల్లోనే 2, 3, 4, 5, 6 అంటే ఎప్పటి వరకు అయితే వాళ్ళ కాలేజీలో ప్రాక్టికల్స్ జరుగుతాయో ఆ డేట్స్లోకి అతని యొక్క ఎగ్జామినేషన్ తేదీని అయితే మార్చుకోవచ్చు విత్ కన్సెంట్ రిక్వెస్ట్తో. అంటే మీ కళాశాల ప్రిన్సిపల్ని కలిసినట్లయితే ప్రిన్సిపల్స్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డెక్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ప్రాక్టికల్స్ నిర్వహించే స్టూడెంట్ మన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మీ యొక్క ప్రాక్టికల్ డేట్ని నెక్స్ట్ సెషన్లోకి ఇట్ మీన్స్ నెక్స్ట్ డేట్ కానీ 2 డేస్ తర్వాత కానీ 3 డేస్ తర్వాత కానీ షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మేము కూడా అలా లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్కి స్పోర్ట్స్ మీట్ ఉంటే అతను నేషనల్ లెవెల్లో క్రికెట్ ఆడాల్సి వచ్చింది. సో అతను నేషనల్ క్రికెట్ టీంకి అదే రోజు వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేస్తామంటే సో డిఐఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ లెటర్ పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే అతను మళ్ళీ ఎప్పుడైతే రిటర్న్ అవుతున్నాడో అతను ప్రాక్టికల్ స్టార్ట్ అయిన రోజు నుంచి 12 డేస్ వరకు రాకుండా ఉండాల్సిన అవసరం వచ్చింది. అండ్ వచ్చిన తర్వాత మళ్ళీ 15th డే నాడు అతనికి నియర్ బై ఆ డిస్ట్రిక్ట్లో ఏ కాలేజీలో అయితే ప్రాక్టికల్ జరుగుతుందో ఆ కాలేజీలో అతను వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాడు అనమాట. సో ఇది అక్కడ జరిగిన విషయం. సో మీకు కూడా ఫిబ్రవరి 1 నాడు ఏదన్నా ఎవరికైనా మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటే వాళ్ళకి మళ్ళీ జేఈ మెయిన్స్ అదే రోజున ఉంటే అప్పుడు వాళ్ళు ఆ ఎగ్జామినేషన్ డేట్ని అయితే మార్చుకోవచ్చు. సో కాబట్టి ఇది మాత్రం మెలకుతో ఉండండి. అంటే మనకి హాల్ టికెట్స్ మేబీ జాన్ ఎండింగ్లో వస్తాయి ఇది ప్రాక్టికల్కి సంబంధించింది. అండ్ ఈ వీకెండ్ లేదా ఒక 1 వీక్ 10 డేస్లో మనకి జేఈ మెయిన్ సెషన్కి సంబంధించిన కూడా డేట్స్ వస్తాయి. సో అది చూసుకొని మీకు ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ క్రాస్ చెక్ చేసుకొని మీ డేట్స్ని అయితే మార్చుకోవడానికి అనుకూలంగా మార్చుకోండి. ఓకేనా? సో ఇది అనమాట ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.